T20 వరల్డ్ కప్ ఫైనల్ సూర్యకుమార్ చివరి మ్యాచ్ వాఖాండే స్టేడియం వేదికగా జరిగిన సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి భారత్ T20 వరల్డ్ కప్ లో 4వసారి ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫైనల్ ఫైట్ లో న్యూజిలాండ్ ను ఓడిస్తూ కప్ ను ముచ్చటగా 3వసారి ముద్దాడుతోంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. న్యూజిలాండ్ తో ఫైనల్ పోరు ముగిసిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ప్రపంచ కప్ గెలిచిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మేట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసితే ఇప్పుడు సూర్య కూడా ఇదే బాటలో పయనిస్తాడని చెబుతున్నారు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ వయసు 35 ఏళ్లు కాగా T20 ఫార్మేట్ లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టెస్ట్లు, వన్డేల్లో సూర్యకు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వయసు పెరిగే కొద్దీ బ్యాటింగ్ ఫామ్ కూడా తగ్గుతుండడంతో ఈ T20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని సూర్య యోచిస్తున్నట్లు సమాచారం. ముందుగానే తప్పుకుంటే వచ్చే వరల్డ్ కప్ ఎడిషన్ కు యువ ఆటగాళ్లతో టీం సన్నద్ధమవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ వంటి ప్లేయర్లు T20 టీంలో ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నారు. T20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత సూర్య నిర్ణయం ఏంటో తెలియనుంది.